చూడండి గాయ్స్, లక్కీ గారు బర్త్డే చంద్రశేఖర్ గారి బర్త్డే అయింది. సీరియల్ అన్ని పంపకపోతే ముడ్డి వలుకున్నా. ఇగో నోరు భద్రం. ఇది ఏంట్రా ఇవి తీసుకోడు యూట్యూబ్, మళ్ళీ ఫస్ట్ తీయాలా. ఇగో నీ వీడియో తీస్తున్నా, కొంచెం టంగ్ జాగ్రత్త. లేదురా, ఇది మాది పర్సనల్ రా టంగు. చూడండి ఫ్రెండ్స్, మేము కృష్ణగాంధీ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. ఇగో మేము ముందు వచ్చేసినాం, అందుకే పార్కులో ఎవరు లేరు. సో ఈరోజు ఈ మన్మధుడు బర్త్డే అన్నమాట. అండి అందరూ కూడా నా పుట్టినరోజు సందర్భంగా అందరూ విజిట్ చేసే ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ అండి. నమస్కారం మేడం, లైవ్లో ఉంది, అందరూ బాగా చూడండి. లైవ్ కాదు బంగారం, వీడియో కాదురా, వార్తలు చదువుతున్నాడారా. సో ఈరోజు ఇది బర్త్డే అనమాట. ఈరోజు పార్టీ ఇచ్చారు, వెళ్ళాము, మంచిగా జరిగింది. పార్టీ ఇచ్చిన వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మనము ఉన్నది మనమే తినేసి 10 మందికి ఎక్కువ చేసేది గొప్పతనం. సో అటువంటి విషయంలో ఈయన కూడా ముందడుగు వేస్తున్నానని చెప్పారు. వేశాను, చేస్తున్నానని కూడా చెప్పారు. ఇంకా మంచిగా ఎదగాలి, నిండు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా తొలగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అందరూ కదా. అయితే మనం ఉన్నంతలో ఒక మానవ జన్మ ఎత్తి పుట్టినాం కాబట్టి కొంతవరకు హెల్ప్ చేయాలి మా వాస్తవం. కనీసం హెల్ప్ చేయకుండా పర్లేదు, ద్రోహం చేయకుండా ఉంటే మంచిదే నా ఉద్దేశం. అందువల్లనే కొద్దిగా హెల్ప్ చేసుకుంటుంది తప్ప ఏదో ఎక్కువ హెల్ప్ చేసినంత మనకి ఫోన్ రింగ్ టోన్ పడకూడదు. అదండి విశేషం ఏంటంటే, మనం ఒకరు ద్రోహం చేయకుండా పర్లేదు, కానీ కొంత హెల్ప్ చేస్తే మంచిది. ఒక హెల్ప్ చేసే పరిస్థితి లేకున్నప్పుడు కూడా ద్రోహం చేయకుండా మన కష్టాన్ని నమ్ముకొని మనం భోజనం చేసుకుంటున్నా కూడా అది మంచిదని నా ఉద్దేశం. అందుకొచ్చి నేను కొద్దిగా ఏదో నాకున్నంత కష్టంలో నేను పడుతూ నేను కొద్దిగా 10 మందికి హెల్ప్ చేసుకుంటుంటా. ఇలాంటి మేడంలు వాళ్ళు వీళ్ళు కొంచెం ఇట్లా సెలబ్రిటీ వాళ్ళు కలిసినప్పుడల్లా ఏదో మనం సరదాగా కంపల్సరీ వీడియో తీసేసుకుంటా కొంచెం మనం అలాగే సినిమాలో చేస్తుంటాం, సీరియల్ చేస్తుంటాం. కాబట్టి అందరూ కొంచెం పబ్లిక్లో కూడా కొంచెం ఉంటే సోబల్గా బాగున్నట్టు అని చెప్పేసి మన అడ్డని కూడా థ్యాంక్ యూ. అందరూ కూడా ఈరోజు నా విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాదు, ఒక మాట చెప్పనా, నేను ఒక మాట చెప్పనా అన్న, ఫీల్ కావద్దన్నా. కాదు, అది కాదు, లోకల్ కాకలు అంటుంటది కదా. అయితే ఒక ఏదైనా వీడియో చెప్పేటప్పుడు సంబంధం ఉండదు, సంబంధం ఉండదు, ఈ మాటకి ఆ మాటకు వెంటనే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి మధ్యలో దేవుడి గురించి సినిమా ఇండస్ట్రీ గురించి అందులో సరదాగా చెట్టపట్ట వేసుకొని ఎగరండి అన్న. చంద్రశేఖర్కి ఎవడన్నా చెట్టపట్ట వేసుకొని ఎగరండి, ఒకసారి డిబేట్ చేయండి. ఇది పెద్ద వీడియో. చూడి అమ్మా, నా వీడియో మొత్తం చెడ దింగడానికే ఉన్నావు నువ్వు. సైలెంట్ అది మళ్ళీ మనకి కాపీరైట్ వచ్చేస్తుంది. నేను మాట్లాడుతుండగా నాకు రింగ్ టోన్ వస్తేనే నా ఫోన్ రింగ్ టోన్ నా కాపీరైట్. బాబు ఇది కొంచెం చూసుకో. మాట్లాడచ్చు కదా, ఇప్పుడు లైన్లో ఉంటుంది కాబట్టి నిజమ్మా, లైన్లో ఉంటుంది కాబట్టి సైడ్ మాట్లాడచ్చు. చాలా రోజుల తర్వాత లెంతీ వీడియో తీస్తున్నా. లెంతీ వీడియో కాన్సెప్ట్స్ కూడా చేస్తానండి. మీరు అందరూ బాగా ఇంకా సపోర్ట్ చేయండి. మంచి మంచి కాన్సెప్ట్లు నేను ప్లాన్ చేస్తున్నా, మీరు బాగా సపోర్ట్ చేయండి. తీస్తాను. ఈ మధ్యలోకి రావచ్చు కదా బంగారం, కనబడతావు. ఆయన మధ్యలో కర్ర ఆయన ఉంటే ఆయన పక్కన నేను ఎర్ర కనబడద్దు, నువ్వే తెల్ల కనబడ. నువ్వు కూడా కనబడతావు. మంచి మంచి కాన్సెప్ట్స్ చేయాలనుకుంటున్నా, చేస్తా. మీరు మంచిగా యూట్యూబ్ ఛానల్ ఇంకా సపోర్ట్ చేయండి. మీరు చేస్తేనే నాకంటూ ఒక ఎంతో కొంత, అంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఛానల్ లెగుస్తుంది, నాకంటూ ఒక రూపాయి వస్తుంది. ఆ రూపాయి ద్వారా నేను 10 మందికి హెల్ప్ చేయాలి. చేస్తున్నాను, చేస్తా కూడా. మీరంటూ వీడియో చూడకపోతే మేము ఎలాంటి వీడియోస్ చేసినా వేస్ట్, అది మీకు కూడా తెలుసు. నేను అనేది అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంతవరకు ఎంతగానో ఆదరించారు, అభిమానించారు. అది డబుల్ మీనింగ్ వీడియోనా, రొమాంటిక్ వీడియోనా, లేకపోతే ఇంకేంటా అనేది మీరు అవేమి పట్టించుకోలేదు. బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు పక్కన పెడదాం, ఎందుకంటే వాళ్ళు చెయ్యరు. చేసే వాళ్ళకి సపోర్టు చేయరు. తిన్నది అరగక
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్యాడ్ కామెంట్లు పెడతారు. వాళ్ళని మనం పట్టించుకోవద్దు. బ్యాడ్ కామెంట్ పెట్టేవాడు ఎవరికి ప్రొఫైల్ కూడా ఉండదు. ప్రొఫైల్ ఉన్నా కానీ వాడు కష్టంతో వాడు పనిచేసి తెచ్చిన రూపాయితో బ్యాలెన్స్ చేసుకునే మనిషి ఎవ్వడు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టడం. ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి. ఆడవాళ్ళమైనా కానీ మగవాళ్ళమైనా కానీ కష్టపడి రోడ్లమ్మడ తిరిగి ఎండనక వాననక మేము రోడ్ల మీద తిరిగి నానా కష్టాలు పడి వీడియో చేసుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్? ఊరికే ఇంట్లో కూర్చొని ఏదో తిన్నదరక్క వీడియోలు చేసేది కాదండి. ఇది బయటకు వచ్చి ఎండ వాన అనక తిరిగి వీడియోలు చేసి పార్కులని రోడ్లని ఎక్కడెక్కడికో వెళ్ళి అవసరమైతే రూములు అంటే ఇల్లు మేము రెంట్లకు తీసుకొని వాళ్ళకి రెంట్ ఇచ్చుకుంటూ కెమెరాలు పెట్టుకొని కెమెరా వ్యాన్లు పెట్టుకొని కూడా చేసిన వీడియోలు ఉన్నాయి. అవి మీరు సపోర్ట్ చేయట్లేదు, చేయండి. ఓన్లీ రొమాన్స్ చేస్తే ఎందుకు చేస్తున్నావు అని అంటున్నారు, కానీ అవే మీరు చూస్తున్నారు, అవే మీరు చేస్తున్నారు అంటున్నారు కానీ దాన్ని ఎక్కువ చూస్తున్నారు, అదే సపోర్ట్ చేస్తున్నారు. అది సో మీకు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఇష్టమో, మీరు ఏది ఆదరిస్తారో ఏది అభిమానిస్తారో అదే మేము చేయగలుగుతాం. అది ఎందుకంటే మీరు అదే ఎక్కువ చూస్తున్నారు, రొమాన్స్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి రొమాన్సే చేస్తున్నాము. అదే మీరు మంచి వీడియోలు ఇప్పుడు ఫుడ్ పంచాను మొన్న, అసలు ఏమన్నా పోయిందండి వీడియో? ఏ బెడ్షీట్లు బ్లాంకెట్లు పంచాము, అది పోయిందా? పోలా. ఒక సాంగ్ చేస్తాం మనం, ఒక సాంగ్ చేస్తే లక్షల్లో దాటిపోయింది రొమాంటిక్. కానీ మాకు కూడా అండి, మాకు కూడా ఇబ్బంది కలిగి ఉంటుంది. మా సమాజంలో ఇట్లా చేయకుండా మాకు కూడా అనిపిస్తుంది. కాదంటే మేము యూట్యూబర్స్గా మామూలు మూవీ చేసుకుంటా ఎన్ని వీడియోలు చేసినా కూడా చూడనప్పుడు ఏదో ఒక వీడియో చూస్తే ప్రేక్షకులు ఏదైతే వరకు మీకు రుచి ఉంటుందని చెప్పేసి 100 వీడియోలు ఇట్లాంటి ఒక వీడియో వదులుతాం. వదిలినప్పుడు ఏమేం చేస్తుంటే అందరూ దాన్ని వైరల్ చేస్తారు. ఇప్పుడు అంటే మీరు తప్పు మీరు చేస్తారు దాన్ని, ఎందుకంటే దాన్ని మీరు వైరల్ చేస్తారు తప్ప ఇప్పుడు మీరు చేసిన మంచి పనులకు కానీ మీరు చేసినటువంటి మంచి పనులకు కానీ ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు. దానికి అర్థమైంది, ప్రేక్షక దేవుళ్ళు కూడా అలాంటి దానికి వాళ్ళు పైకి లేపుతారు కాబట్టి అలాగనే తీస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా. అదే యూట్యూబర్స్ మేము కావచ్చు, వెల్టర్ కూడా కావచ్చు, అది వల్గర్గా కావచ్చు, వేరే తప్పుగా వీడియోస్ తీసినా కూడా అలాంటివి ఎక్కువ చూస్తారు కాబట్టి, ఎంకరేజ్ చేస్తారు కాబట్టి, అలాంటి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము దానికి తీయాల్సిన పని వస్తుంది. ఎవరైతే చేయాలి ఏ విధంగా చూస్తారో అదే విధంగా మేము కూడా చేయాల్సిన పని వస్తుంది. ఓకే, కాబట్టి ఏంటంటే ప్రేక్షకులు అనేటోళ్ళు కంపల్సరీ మంచి వీడియోని, మంచి సబ్జెక్ట్ని, మంచి మాటల్ని ఆదరించండి. అలాంటి వాళ్ళకి మంచి కామెంట్ పెట్టండి. ఇంకా ఇప్పుడు మంచి వీడియో అంటే ఏంటి, ఒక 10 మందికి అమ్మ ఫుడ్ పెట్టిందని చెప్తున్నారు రోజు, మేము చాలా మందికి ఫుడ్ పెట్టేస్తాం. అప్పుడు అట్లాంటి వీడియో పెట్టినప్పుడు ఏమైందంటే బాగా చేస్తారండి, బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పి మంచి కామెంట్ పెట్టేస్తే ఇంకా మాకు ఉత్సాహం వచ్చేసి ఇంకా 4 వీడియోలు ఎక్కువ పెట్టేస్తే ఇంకా 10 మందికి అన్నం అంటే మీ ద్వారా మీరు చేసినటువంటి కామెంట్లు, మీరు చేసినటువంటి చూసినటువంటి వ్యూస్ ఆధారంగా మేము ఇంకా 4 వీడియోలు ఎగస్ట్రా పెట్టేస్తాం. అంటే మంచిపై చేసుకుంటూ పోతుంటాం. ఒక్కడ కూడా మంచి చేయనప్పుడు ఏమంటే కలిసి మనము భోజనం పెట్టి ఖర్చులకు కూడా మా వీడియోకి డబ్బులు రావట్లేదు. అక్కడ మీ మేకప్ వేసుకోవాలి, డ్రెస్ వేసుకోవాలి, చూడండి ఒక్క బాగా డ్రెస్ వేసుకుంటే ఎంత ఖర్చు వస్తుంది ఏం కదా అనేది మీకు తెలిపోతుంది. ఎవరు కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఏదో ఫోన్లో ఉంది చేతులు అని చెప్పేసి ఎవరు కుదిరితే కాబట్టి పెట్టేస్తే అది పద్ధతి కాదు. సరే పెట్టుకోండి, మీ ఇష్టం, మీ చేతులు మీ ఫోన్ ఉంటుంది, అది పీకేది ఏమి ఉండదు ఎవరికైనా కూడా. ఓకేనే, కాబట్టి ప్రేక్షకులు ఎవరైనా కూడా మంచిదాన్ని మంచి సబ్జెక్ట్ని ఎన్నుకోమని చెప్పండి, ఒక మంచి సాంగ్ చేయని చెప్పండి, అలాగే ఆదరించండి. నన్ను కల అలాంటి కళాకారులు, మేడం లాంటి కళాకారులు చాలా మంది ఉంటారు, మనం ఒక్కడైనా కానీ చెప్పట్లేదండి. అందరూ కూడా ఆదరించండి. అలాంటి వాళ్ళకి ఆదరించేస్తే మంచి వీడియో పెట్టినప్పుడు, మంచి సబ్జెక్ట్ పెట్టినప్పుడు మీరు మంచి దాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అందరికీ కూడా. ఈరోజు అలాగే నా పుట్టినరోజు సందర్భంగా మేడం గారు, మా మేడం గారు, మా తమ్ముడు గారు అందరూ వచ్చి మా కెమెరా అందరూ మాకు ఈరోజు సపోర్ట్ చేసి చాలామంది ప్రేక్షక దేవులు ఈరోజు నాకు విషయం చెప్పినందుకు అందరూ కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ. సార్ బర్త్డే సందర్భంగా నేను అందరికి బిర్యానీ ఇప్పించాను అబ్బా. థ్యాంక్ యూ మేడం. ఇప్పించిన బిర్యానీ అరుగుతుందో లేదో కూడా తెలియదు నాయన. బిర్యానీ తినిపించాను, సాయంత్రం బార్కు తీసుకెళ్తాను చెప్పాను, తాగే వాళ్ళు ఉంటే రమ్మని చెప్తున్నాను, కానీ ఎవరు తాగరంట మా వాళ్ళు. ఇది యూట్యూబ్ లో అలాగే